సార్ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు కదా సార్! అది గ్యాస్ పెయినా? హార్ట్ పెయినా? అని తెలుసుకోవడం. దీన్ని ఎలా డిఫరెన్స్ తెలుసుకోవాలి సార్? హార్ట్ పెయిన్ అనేది సెంట్రల్ పార్ట్ ఆఫ్ చెస్ట్‌లో వస్తుంది. స్క్వీజింగ్ సెన్సేషన్, ప్రెషర్ సెన్సేషన్, ఛాతీ పైన ఏదో బరువు పెట్టిన ఫీలింగ్ ఉంటుంది. రేడియేషన్ టు నెక్, జా అండ్ ఆర్మ్ ఉంటుంది. అసోసియేటెడ్ ఫీచర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. నడిచినప్పుడు ఎమోషనల్ స్ట్రెస్ తోటి కోల్డ్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు నొప్పి ఎక్కువ అవ్వడము, ఇలాంటి అసోసియేటెడ్ ఫీచర్స్ తోటి పెయిన్ ఉంటే కనుక మనం అది గుండె నొప్పి అని అనుమానపడవచ్చు. మరి గ్యాస్ పెయిన్ ఎలా ఉంటుంది సార్? గ్యాస్ పెయిన్ అనేది ఉదర భాగంలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఫీలింగ్ కూడా బర్నింగ్ సెన్సేషన్ ఆర్ ప్రికింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఫుడ్ ఇంటేక్ తోటి ఈ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ పుల్ల తేన్పులు రావడము, ఇలాంటి అసోసియేటెడ్ ఫీచర్స్ ని కూడా చూసుకోవాలి. వాకింగ్ చేసేటప్పుడు చెస్ట్ పెయిన్ వస్తే అది గ్యాస్ పెయినా లేదా హార్ట్ పెయినా సార్? వాకింగ్ చేసేటప్పుడు వచ్చే నొప్పి ఖచ్చితంగా గుండెకి సంబంధించిన నొప్పి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. దీన్ని సైంటిఫిక్ టర్మ్స్లో స్టేబుల్ యాంజైనా అంటామండి. ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళు వెంటనే దగ్గరలో ఉండే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. ఛాతీ భాగంలో వచ్చే ప్రతి పెయిన్ గుండె నొప్పి అవ్వకపోవచ్చు, కానీ గ్యాస్ పెయిన్ అయి ఉండొచ్చు అని దాన్ని డిలే చేయడం మంచిది కాదు. ఎందుకంటే హార్ట్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఛాతీ భాగంలో నొప్పి వస్తే వెంటనే దగ్గరలో ఉండే డాక్టర్ని సంప్రదించండి.